హలో ఫుడీస్, వెల్కమ్ టు సాలవన్యాస్ కిచెన్. ఈరోజు మన హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్లో మీ ముందుకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. అదేంటో కాదండి, సేమియా దద్దోజనం. జనరల్గా మనం దద్దోజనం అనగానే రైస్తో చేసుకుంటాం, బట్ ఇక్కడ సేమియాని యాడ్ చేసి మంచి టేస్టీ దద్దోజనం. అది చాలా చాలా సింపుల్ అండి, బట్ కొంచెం హెల్దీ అండ్ టేస్టీగా చేసుకుంటున్నాం. మరి దాని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. అలా మన కిచెన్లోకి వెళ్ళిపోయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత వాటర్ పోయాలి. అవి సేమియా ఉడికించుకోవడానికండి. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం సేమియా ఉంటుంది కదా, దాన్ని వేసి చక్కగా ఉడికించుకోవాలి. సేమియా మరీ మెత్తగా అయిపోయే వరకు ఉడికించొద్దండి. చూసారా, ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనకి చాలా తొందరగా వాటర్ బాయిల్ అవ్వడమే ఆలస్యం. జస్ట్ వితిన్ 2 minutes మనకి సేమియా చక్కగా ఉడికిపోతుంది. సో మరీ మెత్తగా కాకుండా ఒక 80% కుక్ అయిన తర్వాత దాన్ని స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకొని ఇట్లా ఒక బౌల్లోకి పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దానిలో పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, తర్వాత కొద్దిగా శనగపప్పు అవి వేసి చక్కగా వేయించుకోవాలి. మరీ హైలో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అన్నీ చక్కగా వేగుతాయి. అలాగే కిస్మిస్, క్యాష్యూస్ ఈ రెండు యాడ్ చేయడం వల్ల రెసిపీ ఇంకా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. చూడండి, ఈ విధంగా మనకి కిస్మిస్ కూడా చూడండి ఇట్లా ఉప్పినట్టు అయితే అవి చక్కగా వేగిపోయినట్టు అనమాట. సో క్యాష్యూస్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి లైట్గా. ఇప్పుడు పచ్చి బఠానీ, సో ఈ పీస్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా పీస్ లైట్గా ఒక 1 minute అయిన తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలండి. ఇది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ రెండు కూడా పచ్చి బఠానీ కావచ్చు, క్యారెట్ తురుమే కావచ్చు, చాలా మంచిది హెల్త్కి. సో ఇవి కూడా వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. చూసారా, ఇలా వేగిపోయిన తర్వాత జస్ట్ 1 minute చాలు. మనకి ఇవి క్యారెట్ తురుమే కాబట్టి తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి వేసి చక్కగా కలుపుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా హెల్తీ రెసిపీ. సింపుల్గా మనం పోపేసి వేయించుకోవచ్చు, బట్ ఇవి వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 teaspoon ఇంగువ చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి పులిహారకైనా దద్దోజనంకైనా ఇంగువ చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. సో తప్పకుండా వేసుకోండి. ఇన్ కేస్ ఇంగువ లేకపోతే ఓకే, అవాయిడ్ ఇట్. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, ఈలోపు మనము పెరుగు రెడీ చేసుకుందాం. పెరుగులో సరిపడినంత ఉప్పు వేసుకొని చక్కగా గిల్ల కొట్టుకోవాలి. మరీ చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బిస్కట్తో చక్కగా గిల్ల కొట్టుకోండి. ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది కదా, దాన్ని తీసి ఇందాక పక్కన పెట్టుకున్న సేమియా ఏదైతే ఉందో దానిలో ఆ పోపుని యాడ్ చేసి చక్కగా ఈ విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. పెరుగు ఆల్రెడీ మనం చక్కగా విస్క్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈ పోపులో మనం ఉప్పు యాడ్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. సో దానికి సరిపడినంత ఉప్పు మనం పెరుగులో యాడ్ చేసాం. సో ఈ పోపు అంతా కలిపిన తర్వాత పెరుగు వేసుకోండి. సేమియాకి చక్కగా పెరుగు అంతా కలిసేట్టుగా కలుపుకోండి ఈ విధంగా. సో మనకి ఇంగువ హెల్త్ కూడా చాలా మంచిదండి. తప్పకుండా మీ డైలీ వంటకాల్లో ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. సో టేస్ట్ చూసి సాల్ట్ కావాలంటే వేసుకోండి. చూసారు కదా, రెడీ అయిపోయిందండి టేస్టీ సేమియా దద్దోజనం. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనకు కూడా హెల్త్కి చాలా మంచిది. అది తింటున్నప్పుడు కూడా మనకి కొంచెం జ్యూసీగా తగులుతుంది, మాటల్లో చెప్పలేం. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఇక ఆలస్యం చేయకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.